ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీ తరపున కూడా నేను కూడా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీవు ఎంతగా అతిగా ఆలోచిస్తున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావో తెలియకుండా లేను కదా. కాబట్టి నీవు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో, దేని గురించి అయితే ఈరోజు ఈ యొక్క సందేశం నీకు ప్రసాదించబోతున్నానో నీవు మనసు పెట్టి మరి నీవు వింటావు అని అనుకుంటున్నాను. మరి ఆ తల్లి దేన్ని ఉద్దేశించి ఈ రోజున మనకు ఈ యొక్క సందేశాన్ని వినిపించాలని అనుకుంటున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఆ తల్లి ఈ యొక్క సందేశం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. బిడ్డ, నీవు దేని గురించి అయితే కొనిలిపోతున్నావో, దేని గురించి అయితే నీవు చాలా రోజుల నుండి నీవు నన్ను అడుగుతూ ఉండేటువంటి ఈ యొక్క ఒక ప్రశ్నకు సమాధానం అనేది ఈ రోజున ఈ వీడియో ద్వారా, ఈ యొక్క సందేశం ద్వారా నీకు వినిపించబోతున్నాను. ఏకాగ్రతతో విను. నీ జీవితంలో ఎన్నో ఏళ్లకు ఎదురు చూసేటువంటి ఒక అద్భుతము అనేది నా యొక్క రాత మారదా అని నీవు నన్ను అడిగినటువంటి, కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థనలు చేసినటువంటి ఎన్నో రోజులు నేను మర్చిపోలేదు. గత కొంతకాలంగా నీవు అనుభవిస్తున్నటువంటి నరకం, నీవు పడుతున్నటువంటి అవమానాలు, నీవు చిందించుకుంటున్నటువంటి కన్నీళ్లు, వీటన్నిటికీ కూడా ఒక సమాధానం అనేది నీకు దొరకబోతుంది. చాలా రోజులుగా నీవు ఎదుర్కొన్నటువంటి నీ యొక్క బంధము అనేది నీ దగ్గరకు చేరబోతుంది. ఇక కేవలం అదంటే 5 రోజుల్లో శాశ్వతంగా నీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది. నీవు విన్నది అక్షరాల నిజం. రాబోయే 5 రోజుల్లో నీ యొక్క బంధము అనేది నీకు చాలా అద్భుతమైనటువంటి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది. ఆమె లేదంటే అతను నీ యొక్క జీవితంలోకి అడుగుపెట్టిన తరువాత నీ యొక్క తలరాత పూర్తిగా మారిపోబోతుంది. కానీ నీకు ఒక విషయం గురించి చెప్తాను విను. ఒక అవకాశాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఈ యొక్క అవకాశాన్ని, రహస్యాన్ని ప్రాణం పోయినా కానీ ఎవరికి కూడా, అంటే ప్రాణ స్నేహితులకు కూడా ఎవరికి కూడా అసలు నీవు చెప్పుకోవద్దు. చెబితే నీ చేతి వరకు వచ్చినటువంటి ఆ యొక్క అవకాశము అదృష్ట క్షణంలో కళ్ళ ముందు మాయబోతుంది. నేను నీకు నీ యొక్క శ్రేయస్సు కోరుకునేటువంటి నీ యొక్క తండ్రిగా, తల్లిగా నీ యొక్క అనుభవంతో చెప్తూపోతున్నాను. నేను ఏం చెప్తున్నాను అనేది కూడా నీవు పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుంది. అసలు నేను చెప్పేటువంటి ఆ యొక్క రహస్యము, ఈ 5 రోజులు నీవు ఏం చేయాలి, ఏ విషయంలో జాగ్రత్త పడాలి అనేది కూడా పూసగుచ్చినట్లుగా వివరంగా చెప్తాను. ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటలను చెప్పుకునే ముందు దయచేసి నీ యొక్క మనసులో ఒక్కసారి నా యొక్క నామస్మరణ చేసుకొని, నా యొక్క రూపాన్ని ఒక్కసారి నీ యొక్క మననం చేసుకొని, నేను ఎదుట ఉన్నాను అనేటువంటి ఒక మంచి భావనతో ప్రతి ఒక్క మాటను కూడా నీ యొక్క హృదయపూర్వకంగా నన్ను విను అనేసి ఆ తల్లి అందిస్తున్నారండి. నేను నీకు అడ్డంగా నిలుస్తున్నాను. ఇక ఏ మాత్రం కూడా అసలు ఆలస్యం చేయకుండా అసలు ఈ యొక్క విషయానికి వస్తే కనుక నీ గురించి, నీ యొక్క మనస్తత్వం గురించి కొన్ని పచ్చి నిజాలు అయితే తెలుసుకోబోతున్నావు కదా. అయితే నేను చెప్పేది వింటే నీవు నిజంగా ఇది నా యొక్క జీవితమే కదా, నా గురించే చెప్తున్నావు కదా అని చెప్పినట్లుగా కూడా నీకు అనిపిస్తుంది. నీవు చాలా రకాలుగా ఒక చీకటి గదిలో ఒంటరిగా నీవు అంటే పోరాడుతున్నటువంటి యోధురాలువిగా ఉంటున్నావు, లేదా ఒక యోధుడిగా ఉన్నావు. అందరితో కూడా నవ్వుతున్నట్లుగా నటిస్తున్నావు. కానీ లోపల మాత్రం అగ్ని పర్వతంలా నీకు అయితే రగులుతుంది మనసు అంతా కూడా. నీకున్నటువంటి బాధలు పగవారికి కూడా రాకూడదేమో అనేసి అనిపిస్తూ ఉంటుంది కదా. ఒక్కసారి నిన్ను చూస్తే అవునా కాదా, నీవు తప్పకుండా అంటే నీ 10 రూపాయలు ఉంటే అందులో 9 రూపాయలు ఇతరులకు కష్టానికి తీర్చడానికి నీవు ఖర్చు చేస్తూ ఉంటున్నావు. నీ వాళ్ళు కష్టాల్లో ఉంటే నీ యొక్క ప్రాణం ఇచ్చైనా కానీ వాళ్ళని కాపాడుకుంటావు. కానీ తిరిగి నీకు ఏం దక్కుతుంది? ఈరోజు ఈ యొక్క సమాజంలో కేవలం మోసము, నమ్మక ద్రోహము, అవమానాలు. నీవు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో, ఎవరి కోసమైతే నీవు నిద్రను, నీ యొక్క డబ్బును, నీ యొక్క జీవితాన్ని త్యాగం చేశావో వారే నిన్ను అన్ని రకాలుగా కూడా మోసం చేశారు. అవసరానికి వాడుకొని నీ యొక్క అవసరము అనేది తీరగానే నిన్ను కరివేపాకులా తీసి పక్కన పెట్టేశారు. నేను ఇంత సహాయం చేశాను కదా, కనీసం కృతజ్ఞత కూడా లేకుండా అనేసి నీ లోపల నీవు ఎన్నో రకాలుగా కుమిలిపోయావు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, చేతికి డబ్బు అనేది వస్తుంది కానీ వచ్చినట్లే మాయమైపోతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, ఎవరికో ఒకరికి సహాయం చేయబోయి నీవే అప్పులు పాలవడము, ఈ యొక్క డబ్బు ఎక్కడో ఏరుకుపోవడము, రాత్రి నిద్ర లేకపోవడం, ఉదయం లేస్తే ఏంటో తెలియనటువంటి ఒక ఆందోళన, గుండెల్లో ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక భారము. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను? నా యొక్క నిజాయితీకి నాకు దొరికినటువంటి శిక్ష ఇదేనా అని నన్నుగా ఎన్నో రాత్రులు అడుక్కుంటూ ఉంటున్నావు కదా, ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటున్నావు. అయితే చూడు, నీ యొక్క జీవితము ఒకేలా ఉండదు కదా. ఎప్పుడూనూ నీకు తప్పకుండా ఒక మంచి అనేది జరగబోతుంది. నేను చెప్తున్నాను,
నీకు అద్భుతమైనటువంటి ఒక గొప్ప అంటే ఒక మంచి కర్మ ఫలితము అనేది రాబోతుంది. నీ యొక్క కష్టాలు కోట మునిగిపోబోతున్నాయి. ఏడుపులు బాధలు ఇక చాలు. నీ యొక్క కన్నీటి ఖాత పూర్తయిపోయింది. ఇకపై నీది అంతా కూడా రాజయోగం. నీవు పడినటువంటి ప్రతి ఒక్క బాధ కన్నీటి బొట్టుకు నేను 100 రెట్ల సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి నాంది రాబోయేటువంటి 5 రోజులు. కాబట్టి రాబోయే ఈ 5 రోజులు నీ యొక్క జీవితంలో ఒక సువర్ణ అక్షరాలతో తిలకించబడుతున్నాయి. సమయంని గుర్తు చేసుకో. చూడు, కష్టాల్లో ఒకరైనటువంటి ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి ప్రతిరూపంగా సాక్షాత్తు జగన్మాత యొక్క అనుగ్రహంతో నీ యొక్క జీవితంలో నీవు ఎదురు చేసేటువంటి ఒక బంధం కావచ్చు, లేదంటే నీ యొక్క జీవితంలోకి రాబోయేటువంటి ఒక కొత్త బంధం కావచ్చు. ఇలా ఎవరైనా కానీ నీకంటూ ఒక నమ్మకమైనటువంటి ఒక బంధము అనేది నీ యొక్క జీవితంలోకి రాబోతుంది. లేదంటే నీవు ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక బంధము అనేది కూడా నీ యొక్క తల్లిదండ్రుల బంధం కావచ్చు, లేదంటే సోదరి మనల యొక్క బంధము కావచ్చు, లేదంటే ప్రాణ స్నేహితుల యొక్క బంధం కావచ్చు. ఇలా ఏదైనా కానీ నీవు కావాలి అనుకున్న నీ యొక్క బంధము అంటే నీ నుండి దూరమైనటువంటి ఆ యొక్క బంధం కావచ్చు, లేదా నాకంటూ నమ్మకమైనటువంటి ఒక మంచి బంధం ఉండే విధంగా బాగుంటుంది అని చెప్పి ఇలా నీవు అనుకున్నటువంటి నీకు ఒక కొత్త బంధము అనేది పరిచయం కావచ్చు. ఇలా నీ జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి ఒక మంచి సమయము అనేది కూడా ఆ యొక్క భగవంతుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నీకు తారసపడేటువంటి ఒక కొత్త బంధము కావచ్చు, లేదా నీకు పరిచయంగా ఉన్నటువంటి బంధం కావచ్చు, నీ యొక్క జీవితంలో ఎనలేనటువంటి మార్పులను తీసుకురాబోతున్నాయి. వారు మరలా నీ యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు నీలో ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో రోజులుగా నీవు అనుభవిస్తున్నటువంటి బాధ అనేది కావచ్చు, ఇది అంతా కూడా ఒక్కసారిగా ఆగిపోయి ఒక కొత్త దారి అనేది నీకు మళ్ళీ కనిపిస్తుంది. అయితే నేరుగా వారు ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, లేదంటే ఒక దారి చూపించడం కావచ్చు, ఒక ఆర్థిక రహస్యం కావచ్చు, ఇలా ఆ యొక్క బంధం అంటే చెప్పేటువంటి ఒక మాట చీకటి గదిలో వెలిగినటువంటి దీపం లాగా నీ యొక్క మెదడులో ఒక మంచి ఆలోచన విధానాన్ని అనేది రెట్టింపు చేస్తుంది. వీరి ద్వారా నీకు ఒక మంచి అవకాశము అనేది వస్తుంది. అది నీ యొక్క జీవితంలో మంచి మార్పుకు కారణం కాబోతుంది. అది నీకు వ్యాపారంలో కావచ్చు, లేదంటే ఏమన్నా కానీ కొత్తగా ఉద్యోగ ఆఫర్ కావచ్చు, లేదంటే నీ యొక్క డబ్బుకు నీకు తిరిగి రావడం కావచ్చు. మొత్తానికి నీ యొక్క బంధం నీకు ఒక మంచి గొప్ప మలుపు అనేది తిప్పే విధంగా నీ యొక్క సహాయం పడబోతుంది. అయితే నీవు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఈ యొక్క మాటలను నీవు పెడచెవిని అసలు పెట్టవద్దు. నీవు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు నీ యొక్క జీవితాన్ని మరలా పాతాళానికి తొక్కేయవచ్చు. అయితే నీకు ఒక అవకాశాన్ని, ఒక రహస్యాన్ని నీ యొక్క బంధము చెప్పినప్పుడు నీ యొక్క భవిష్యత్తు బంగారంగా మార్చేటువంటి ఒక చిన్న మాట కూడా చెప్పబోతుంది. ఆ యొక్క మాట తెలిసిన వెంటనే నీలో ఎనలేటువంటి సంతోషం కలుగుతుంది. ఇది నా కష్టాలు తీరిపోతాయని నీ యొక్క మనసు అంతా కూడా ఉప్పొంగిపోతుంది. అయితే వారి యొక్క నైజం ఏమిటి అంటే నీ యొక్క జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడమే కాకుండా ఆ యొక్క సంతోషాన్ని అంటే నీవు చేసినటువంటి కొన్ని తప్పులను కూడా వారు వెలికి తీస్తారు. అంటే నీకు ఒక మంచి అవకాశం అనేది ఇస్తారు. అలాగే నీవు చేసినటువంటి తప్పొప్పుల గురించి నీకు సరిచెప్పేసి అవి అన్నీ కూడా మరలా పునరావృతి చేయకుండా జాగ్రత్త అనేది చేస్తారు. అయితే నీ యొక్క జీవితం మీద ఇప్పుడు నీవు చాలా మంది ఏంటంటే చెప్పాలి అంటే ఎక్కువగా అతి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటూ ఉంటారు కదా. కొంతమంది నాకేం కాదు, నా వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళు నాకు ఏదైనా చేస్తారు, అది ఇది అని చేస్తారు అని చెప్పేసి ఉంటూ ఉంటారు కదని. కానీ ఎవరి జీవితం గురించి అంటే వారి కోసం వారు చాలా అధికంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. నాకు ఫుల్ సపోర్ట్ ఉంది, నేను ఏమైనా చేస్తాను, నాకు నా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పేసుకుంటూ ఉంటారు. కానీ సరైనటువంటి సమయానికి ఎవ్వరూ కూడా ఉండరండి. ఏ సపోర్ట్ అనేది కూడా ఉండదు. కాబట్టి అలాంటి సమయంలో ఎవరిని కూడా నమ్మడం, ఒకరి మీద డిపెండ్ అవ్వడము, మనల్ని మనం జాగ్రత్త చేసుకొని మన గురించి ముందు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక శరీరం మీద దృష్టి అనేది పెట్టాలి. మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరము, అలాగే మన గురించి ముందు మనం ఎక్కడా కూడా చులకన భావం అనేది కాకుండా మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసుకొని మన యొక్క జీవితంలో ఎవరికి కూడా లొంగకుండా, ఎవరి వద్ద కూడా ఏంటంటే అతిగా చనువు అనేది ఇవ్వకుండా మనము ముందు మనకు ఏం జరుగుతుంది, ఏ విధంగా జాగ్రత్త ఉండాలి, ఏ బంధం మీద అతిగా వ్యామోహం కానీ లేదంటే ప్రేమను కానీ పెంచుకోకుండా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అంటే ఏ విధంగా కూడా ఎవరితో ఏ విధంగా మలుసుకోవాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి కూడా జాగ్రత్తగా కొంచెమైనా కానీ నీవు ఉండాలి అనేటువంటి ఆలోచనలతో భగవంతుడు నీకు నేర్పించినటువంటి గుణపాఠంగా తీసుకో.
అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి వారికి కొంతమంది నవ్వుతూ కనిపించేటువంటి వ్యక్తులు కూడా కళ్ళు కట్టుకుని ఉండేటువంటి వ్యక్తులు కూడా ఉంటారండి. కాబట్టి నీకు నీ యొక్క సంపాదన గురించి ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెప్పుకోవద్దు. నేను చెప్పేటువంటి అతి ముఖ్యమైనటువంటి రహస్యం ఇదే. నీ యొక్క ఉన్నతి గురించి, నీ యొక్క అభివృద్ధి గురించి ఎవరికి కూడా అసలు చెప్పుకోవద్దు. ఎందుకంటే నీ మీద లేనిపోయినటువంటి ఏడుపులు, పెడుబొబ్బులు, అలాగే నీ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా నీవు చేసినటువంటి పని మధ్యలోనే ఆపేసే విధంగా చేస్తుంది. కాబట్టి నానుడి పదం ఉంటుంది కదండి, అది మనం ఎంత గొప్ప కార్యం చేసినా ఎప్పటికీ కూడా విజయవంతము అనేది అవుతుంది. అంటే మనం మనసులో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు మనం పూర్తి చేసేంత వరకు కూడా ఎవరితో కూడా ఏ విధంగా చెప్పుకోకుండా ఉండాలంట. ఇక ఎవరికైనా కానీ అంటే చెప్పకుండా అది మనం ఎంత సొంత వారైనా కానీ వారికి చెప్పకుండా ఒక సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసుకొని ఎప్పుడూ కూడా చేసుకుంటే మంచిది. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఎవరితో కూడా అసలు చెప్పుకోకుండా ఉండాలండి. అది మన గుండెల్లోనే దాచుకోవాలి. ఒక విత్తనం భూమి లోపల చీకటిలో ఎంత రహస్యంగా ఉంటుందో అలా ఉన్నప్పుడే అది మొలకెత్తుతుంది. దాన్ని బయటకు తీసి అందరికీ కూడా చెప్పేస్తే అది ఎండిపోతుంది. కాబట్టి మన యొక్క అదృష్టం కూడా అంతే. దయచేసి ఈ ఒక్క నియమాన్ని అయితే పాటించి చూడండి. మీ యొక్క జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి ఈ 5 రోజుల్లో నీకంటూ ఒక దినచర్య, అలాగే నీకు రాబోయేటువంటి శుభవార్తలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ యొక్క మార్పులు అనేవి నీ యొక్క జీవితంలో చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. చెప్పాలి అంటే నీ యొక్క మనసులో ఏదో ఒక తెలియనటువంటి ఆనందం మొదలవుతుంది. సరిగ్గా ఈ 5 రోజులు నీ లోపల నీవుగా ఈ 5 రోజుల తర్వాత చాలా అంటే చాలా పాజిటివ్గా నీ యొక్క మనసు అంతా కూడా అనిపిస్తుంది. నీలో నీకు తెలియనటువంటి ఒక నమ్మకం వస్తుంది. చికాకులు అన్నీ కూడా తొలగిపోయి, అలాగే నీకు ఒక ప్రకృతి కూడా నీకు ఒక మంచి సంకేతాన్ని అందివ్వబోతుంది. ఏదైనా కానీ మంచి పనికి నీవు శ్రీకారం చుట్టేటువంటి ఆలోచనలు నీ యొక్క మెదడులోకి వస్తుంది. అలాగే నీకు తెలియకుండానే పాత అప్పులు తీర్చడానికి కానీ, లేదంటే ఆర్థిక వనరులు ఏదైనా కానీ పెంచుకోవడానికి కానీ నీకు ఒక కొత్త మార్గాలు కనిపించడం ప్రారంభమవుతాయి. చాలా కాలంగా నీతో మాట్లాడినటువంటి వ్యక్తులు నీకే మరలా తిరిగి ఏదైనా కానీ ఒక ఫోన్ కాల్ చేసి కానీ, లేదంటే ఒక మెసేజ్ చేసి కానీ నీతో మాట్లాడడానికి అయితే సిద్ధమవుతారు. ఈ విధంగా నువ్వు పోగొట్టుకున్నటువంటి బంధం కూడా తిరిగి నీ దగ్గరికి వస్తుంది. ఇది ఈ ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు. అలాగే నీ యొక్క కళ్ళ ద్వారా కొన్ని సంకేతాలు కూడా ఈ రోజు నుండి, అంటే కళల్లో కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు భగవంతుడు పంపిస్తూ ఉంటాడు. అంటే ఒక గుడి కానీ, ప్రవేశించేటువంటి నది కానీ, లేదంటే దేవతామూర్తి, ఇటువంటివి అన్నీ కూడా నీకు కనిపించినట్లుగా ఉన్నట్లయితే భగవంతుడు నీలో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అర్థం చేసుకో. అలాగే ఈ రోజు నీతో పరిచయం ఏర్పడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క జీవితంలో ఏదో ఒక మార్పును తీసుకువస్తారని చెప్పేసి తెలుసుకో. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని రహస్యాలు, మాటలను కూడా నీ యొక్క జీవితంలో తప్పకుండా పాటించు. నీ యొక్క సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కారం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా నీ యొక్క జీవితంలో ఒక దారి అనేది చూపించినటువంటి వ్యక్తి కూడా నీ యొక్క వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా కూడా నిన్ను చాలా అంటే చాలా అధికంగా నీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా మారుస్తాడు. మంచి సలహాలు ఇస్తాడు. వాటన్నిటినీ కూడా నీవు గట్టిగా పట్టుకోవాలి. నీ యొక్క తలరాత మారేటువంటి రోజు ఈ 5 రోజుల తర్వాత నీకు అద్భుతమైనటువంటి శుభవార్తలు అందుతాయి. కొన్ని ఏదైతే వివాదాల్లో ఉండి నీకు అనుకూలంగా లేకుండా ఉండేటువంటి రోజుల నుండి ఇబ్బందులు పడేటువంటి రోజులు, కొన్ని సమస్యలు, కొన్ని పరిష్కారాలు అనేవి కూడా నీకు తప్పకుండా దొరకబోతున్నాయి. ఇంకా ఏదైనా ఆగిపోయినటువంటి పనులు కూడా నీకు పూర్తి కాబోతున్నాయి. ఈ విధంగా ఊహించినటువంటి మార్గాల్లో నీకు లాభాలు తెచ్చిపెట్టేటువంటి అన్ని రకాల ప్రయోజనాలు అయితే కలగబోతున్నాయి. ఇది అంతా కూడా నా యొక్క నిర్ణయమే. ఇది అంతా కూడా కర్మఫలం యొక్క మంచి రిజల్ట్. కాబట్టి ఈ రోజున నీవు గుర్తుపెట్టుకో. ఈ రోజు నుండి 5 రోజుల వరకు నీవు ప్రశాంతంగా ఉండు. నీ యొక్క కోపాన్ని అంతా కూడా పూర్తిగా అదుపులో పెట్టుకో. నీకు కోపము వస్తే ఎదుటి వారి యొక్క మాటలను నీవు అస్సలు కాల్ చేయవద్దు. అంతేకాకుండా నీ యొక్క కోపాన్ని నీవు పక్కన పెట్టు. ఎవరైతే నిన్ను రెచ్చగొట్టినా కానీ నీవు ప్రశాంతంగా నవ్వి ఊరుకో. అదృష్టం, ప్రకాశవంతమైనటువంటి మనసు ఉన్న చోటే నిలబడుతుంది. కాబట్టి ఎవరి మీద ఎవరు ఏది కూడా ఊహించని విధంగా భగవంతుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క అదృష్టం నీకు ఆకాశకరణంగా ఏది కూడా రావడం లేదు. నీవు గతంలో చేసినటువంటి పుణ్యకార్యాలు, నీకు తినడానికి లేకపోయినా పేదవాళ్ళు పెట్టినటువంటి అన్నం, మూగజీవులకు చేసినటువంటి సహాయం, ఎవరికీ కూడా తెలియకుండా నీవు చేసినటువంటి దాన ధర్మాలు, ఇటువంటివి అన్నీ కూడా అదృశ్య రూపంలో నేను గమనిస్తూనే ఉన్నాను. మరి ఇటువంటివి అన్నీ కూడా నీకు బ్యాంకులో దాచుకున్నటువంటి ఒక ఫిక్స్ డిపాజిట్ లాగా నీకు వడ్డీతో సహా నిన్ను కాపాడుకోబోతున్నాయి. ఈ సమయంలో నీవు చేసినటువంటి ఒక చిన్న పని కూడా ఒక మంచి అద్భుతంగా నీకు శ్రద్ధగా ఉండే విధంగా చేస్తుంది. ఈ నియమాలు పాటిస్తూనే జరుగుతుంది అంతా కూడా. ఇవి అన్నీ చేసిన తర్వాత నీ యొక్క జీవితం అనేది ఎంతైనా కానీ మారుతుంది కదా. ప్రతిరోజు కూడా
ఉదయం నిద్ర లేవగానే నీవు భూమాతకు 2 చేతులు కూడా నమస్కరించు. నీ 2 చేతులను చూసుకొని ఈ రోజు నుండి నా యొక్క జీవితం అద్భుతంగా మారిపోబోతుంది, నేను అత్యంత అదృష్టవంతుడిని, భగవంతుడు నా యొక్క కృతజ్ఞతలు చెప్పి మనస్ఫూర్తిగా 3 సార్లు అనుకో. ఆ తర్వాత అప్పుడు నీవు అంతా కూడా మంచి జరగాలి. ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఆవు నెయ్యితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ నీ యొక్క దైవం, నీకు ఇష్టమైనటువంటి దైవం ముందు తప్పకుండా దీపాన్ని వెలిగించుకో. ఈ విధంగా నీ యొక్క జీవితంలో ఇటువంటివి చేయడం వల్ల అన్ని మార్పులు కూడా తప్పకుండా నీ కళ్ళ ముందు కనిపిస్తాయి. అలాగే కుక్కలకు, పక్షులకు లేదంటే ఆవులకు ఖచ్చితంగా కానీ ఏదైనా కానీ నీ వంతుగా ఆహారం పెట్టు. నీవు ఈ విధంగా చేస్తూ ఉంటే భగవంతుడు నీకు ఇచ్చేటువంటి అదృష్టము అనేది ఎన్నో రెట్లు ఫలితమై నీ యొక్క దగ్గరకు రాబోతుంది. నీ చుట్టూ ఉన్నటువంటి ఏడుపులు, పెడబొబ్బులు, ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా కాలి బూడిదగా ఏర్పడబోతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పు అనేది వస్తుంది. అంటే ఇవాళ నిన్ను పీడించినటువంటి అంటే ఎవరైనా కానీ నరదృష్టి, నరఘోష లేదంటే ఎవరి యొక్క ఏడుపులైనా కానీ ఉంటే వారికి పెద్దగా ఏ పని చేయాలి అని చెప్పేసి అనిపించుకోవడం, ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు అనిపించడం, వారి యొక్క మనసు అనేది బాగోపోవడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా కానీ మనసు అనేది తెలియకుండానే మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. ఇటువంటివి అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పనుల వల్ల అన్నీ కూడా మాయమైపోతాయి. నీ ముఖంలో ఒక కొత్త తేజస్సు అనేది, కొత్త కళ అనేది ఏర్పడుతుంది. ఇంతకు ముందు ఉంటే ఇంతకు ముందుకు లాగా కాకుండా కొంచెం మన యొక్క మనసు అనేది కూడా కుదుటపడుతుంది అన్నమాట. ఈ విధంగా నీ యొక్క జీవితంలో వచ్చిన మార్పులు అయితే ఈ 5 రోజుల తర్వాత నీవే తప్పకుండా చూస్తావు కదా. మరి ఈరోజు చెప్పినటువంటి ఈ యొక్క సందేశంలోని ప్రతి ఒక్క మాట కూడా నీ కోసమే చెప్పాను. నీ యొక్క జీవితంలో నీవు ఏర్పరచుకునేటువంటి బంధం గురించి చెప్పాను. మరి తప్పకుండా ఈ యొక్క సందేశం నీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. ఓం శ్రీ మాతరే నమః, శ్రీ గురుభ్యో నమః, సర్వేజన సుఖినో భవంతు.